నమస్కారాలమ్మా. మమ్మల్ని మీరు చూసే ఉన్నారు ఇక్కడ కొంతమంది, నాకు తెలుసు. ఎందుకంటే నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను. ఇక్కడ మన కోలా ముత్యాలు ఇంట్లో ఉండేవాళ్ళని ఆవిడకి తెలుసు. కొంతమందిని నాకు ఇక్కడ గుర్తున్నారు. అవునమ్మా, అక్కడ సీతమ్మ టీ కొట్టు ఉండేది. అంటే ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, చిన్నవాడైనా మా హరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మనుషులందరం ఒకటే, అందరిలో ప్రవహించేది ఆ రక్తం, అందరికీ ఉండేది ఆ ముక్కు, ఆ చెవి, ఆ నోరు, ఆ కళ్ళు. ఎత్తుపాలాలు అవుతుంటాయి జీవితంలో. అంటే నేను కొద్దిగా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను, పర్వాలేదా? ఎంచేదంటే మీరేమైనా కొద్దిగా వాటర్ ఏదైనా అంటే ఎక్కడైనా మనకి మనస్తృప్తి ఎప్పుడైతే కలుగుతుందంటే ఎవరు మనకి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది. ఒక చల్లని మాట, ఒక ప్రేమ, ఒక చేయుతుంటే అదే 1000 ఏనుగుల బలం. సో ఇక్కడ నేను ఈ హరి అనేది లేదా మా తరపున కానీ అవి ప్రధానం కాదు. ఎందుకంటే ప్రతి మనిషి మనకు తెలుసు. ఎందుకంటే అంతిమంగా ఎవరికైనా కోరుకునేది ఆత్మాభిమానం, ఆ చక్కని ఒక హృదయము, ఆ ప్రేమ. అవి ఈ హరి మీకు అందిస్తున్నాడని. ఎందుకంటే డబ్బు ఉంటే ఈరోజు ఖర్చు అయిపోద్ది, తినిస్తే అయిపోద్ది. కానీ ఒక మనిషి మాకున్నాడు, దేవుడు అని అనుకుంటున్నాం కదా, ఆ దేవుడు మనిషి రూపంలో ఉంటాడని నా నమ్మకం. మనిషే ఎందుకంటే చక్కని ఎవరైతే మనల్ని ఆదుకుంటే వాళ్ళే దేవుడు అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు చేయగలచ్చు, చేయలేకపోవచ్చు. సో హరికి ఎందుకంటే మరి వాళ్ళ నాన్నగారికి కూడా, ఆయనకి మరి నేను మంచి కొడుకుని కలిగి ఉండి ఒక సమాజ దృక్పథ కలిగి ఉన్నటువంటి మరి ఆయనలో ఆదర్శం ఉంటేనే ఈయనకు వస్తుంది. ఎక్కువగా తల్లిదండ్రులు ఉంటేనే అది పిల్లల్లో ఉంటుంది. వేరేగా కొంతమంది పిల్లలు ఉంటారు, అది వేరే విషయం. ఇక్కడ మరి ఆ నాన్నగారు తాలూకా ఆశయాలు, మనోభావాలు ఇవన్నీ తను పుణికిపుచ్చుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంచేత ఆ నాన్నగారికి కూడా నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు అన్నిటికంటే ఇప్పుడు తెలుసమ్మా, నలుగురు కావాలా. ఎప్పుడైనా నలుగురు, మంచానికి 4 కోళ్ళు, కుర్చీకి 4 కాళ్ళు, మనకి 2 చేతులు కూడా కాళ్ళే, చేతులుగా మనం వాడుతున్నాం కానీ అందరికీ ఆ 4 కాళ్ళు, చివరికి ఆ నలుగురు మనుషులు. అయితే ఆ ప్రేమాభిమానాలు ఇప్పుడు లేవు, కరువైపోయాయి. అయితే ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే ఇంకేం కాదు, కర్త కర్మ క్రియ, చివరి వరకు మనం మంచి పని చేయాలి. ఆ దేవుడే మనల్ని చేయిస్తున్నాడు అనుకోవాలి. ఇది నా గొప్ప, నా గర్వం అనేటువంటిది ఎవరేమో అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మానసిక ధైర్యాన్ని వదిలికండి అమ్మ. ఎందుకంటే వృద్ధాప్యం ఇప్పుడు నెక్స్ట్ మేము అంతే కదా, అందరమీ కూడా కలిసేది ఆ మెట్లోనే కదా. ప్రతి మనిషికి జ్ఞానోదయం అయ్యేది ఆ చివరికి వచ్చేసరికైనా జ్ఞానోదయం అవుతుంది. ఆ ఒళ్ళు, ఆ బలము, ఆ డబ్బులు ఇవన్నీ ఉండే వరకు ఎవరికి కళ్ళు మిన్ను గానం. ఎప్పుడైతే ఆ కుర్చీలో మూలను కూర్చుంటామో అప్పటికే జ్ఞానోదయం కలుగుతుంటుంది. ఓ నేను గొప్ప కాదు, మనల్ని నడిపించేటువంటి శక్తి ఉంది. అయితే ఇంకా నాన్నగారి గురించి మరి నా గొప్పలు మేము చెప్పుకోకూడదని, కానీ ఆయన కడుపును పుట్టినందుకు ఆయనకి మేము ఎంతో చాలా ఈరోజు నాన్నగారి ప్రథమ వర్ధంతికి వచ్చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాన్నగారు సుమారు 80 సంవత్సరాల వయసులో కాలం చేశారు. కాబట్టి ఆయన వయసుకు తగ్గట్టు ఉన్న వాళ్ళకే సాయం చేయాలి అనేది మొదటి నుంచి నా యొక్క ఆలోచన. ఆ ఉద్దేశంతో ఈరోజు మనవాడికి నేను అప్రోచ్ అవ్వడం, ఇలా చేయాలనుకోవడం జరిగింది. ఇక్కడే తిరిగేవారు కూడా మా నాన్నగారు.
సో ఇక్కడ ఎక్కడో ఈ చేస్తున్న కార్యక్రమాన్ని చూస్తారని, చూసి ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఆయన ఎక్కడున్నా సరే చూశారు కదా, ఎంత ప్రేమ ఉంటే కానీ ఆ కన్నీళ్ళు రావు. నిజంగా ఆయన ఆ రోజుల్లో ఎంఏ బిఈడి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో పిల్లల్ని కూడా ఆ రేంజ్లో చదివించి, వాళ్ళ పిల్లలందరూ గురువులే, వాళ్ళ చేతుల మీదుగా కొన్ని వేల మంది స్టూడెంట్స్ వెళ్ళి ఎంతో ఉద్యోగాలు సంపాదించారు. నిజంగా మీ బాధ అర్థం చేసుకోగలను సార్. కానీ మీరు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమం ఆయన ఎక్కడ, నిజంగా అది చెప్పడం మర్చిపోయాను, ఆయన ఎక్కడే తిరిగేవారు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఉండేవారు, ఫస్ట్లో ఈ పక్కనే ఉండేవారు. నిజంగా గొప్ప వ్యక్తులు గొప్ప వాళ్ళే పుడతారు. నిజంగా మీరు ఎమోషనల్ అవుతుంటే, నిజంగా 80 సంవత్సరాల తండ్రి అంటే వేరేలా కాదు. ఈ రోజుల్లో 60 సంవత్సరాలకే చాలామంది కాలం చేస్తున్నారు. 80 సంవత్సరాలు ఆ రోజు కాబట్టి 80 సంవత్సరాలు బతికారు. ఆయన నిజంగా స్వర్గస్థులు అయ్యారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా రమేష్ సార్ గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిన కోరుచు.